నిధి ఉన్న వైపు దారి చూపిస్తుందా? ఇది కరెక్టేనా, నిజమేనా తెలుసుకోండి. జలీల్ భాయ్ రెస్క్యూ ఛానల్ మీ స్వాగతం. నమస్తే, అస్సలాము అలైకుం. నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ కరీంనగర్ డిస్టిక్ గంగాధర మండల్ గంగార బ్లాగ్లో పాము వచ్చిందని చెప్పి మనకు కాల్ చేయగానే మనమైతే రావడం జరిగింది. చిన్నగా దీన్ని అయితే చాలా చిన్న పాము కాబట్టి కొంచెం అయితే వీడియో తీసుకుందామని చెప్పి మీకు కూడా కొన్ని విషయాలు పాముల పట్ల అవగాహన తెలపాలని కోరుకుంటూ నేనైతే ఈ వీడియో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. వీడియోలో చాలా విషయాలు అయితే మీకు చెప్పడం జరుగుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం పూర్తి వీడియో చూడండి. చూస్తే మీకు కూడా ఈ వీడియో పట్ల కొన్ని విషయాలు కూడా తెలుస్తాయి. ఈ పాము కూడా నిధి ఉన్న వైపు కూడా దారి చూపెడతా అంటారు. దాని విషయం కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియను రెడ్ సైన్ గోవా నాన్ వెనమస్ నాన్ ఫైజల్. దీనికైతే ఎలాంటి విషయం అయితే ఉండదు. చాలా శాతం ఇది మాత్రం మట్టిలో ఎక్కువ శాతం ఉంటుంది. మట్టిలో దాదాపు పురుగులు, చీమలు చిన్నవి ఏదన్నా ఉంటాయి కదా, అలాంటివి తింటుంటుంది. ఓన్లీ దాని నాలుకతోటి టచ్ చేసుకుంటా అది అక్కడ ఏ పురుగు ఉన్నది ఏందనేది తెలుసుకొని వీటిని తింటుంటుంది. ఎక్కువ శాతం మాత్రం ఇది 2 తలల పామునని అంటారు. అంటే ఇది మాత్రం దాని పిల్ల. ఇది చిన్న పిల్ల ఉన్నప్పుడు మాత్రం దీనికి ప్యాటర్న్స్ ఉంటాయి కదా, ఇట్లా కట్లు అనేటివి ఉంటాయి. ఈ పాము పెద్ద పెరిగిన కొద్దీ ఆ ప్యాటర్న్ వెళ్ళిపోయి కొంచెం రెడ్ కలర్లో కనబడుతుంది. దీన్ని మీకైతే మంచిగా తీయాలని చెప్పి వీడియో అయితే తీయడం జరిగింది. ఇంకా దాదాపు చాలామందికి డౌట్ ఏముందంటే, ఇది పాము ఏంటంటే నిధి ఉన్న వైపు దారి చూపెడుతుందని చాలామంది కూడా అనుకుంటారు. అలాంటి అపోహలు కూడా చాలామందికి ఉన్నాయి. కానీ అలాంటివి మాత్రం చాలా శాతం ఫేక్. అది కూడా తప్పు విషయం. ఎవరు కూడా ఇట్లాంటి పాములు పట్టి కూడా దగ్గర ఉంచుకున్నా, సపోజ్ ఎవరి దగ్గరైనా ఉన్నా, ఎవరైనా ఇంట్లో కానీ ఎక్కడైనా దీన్ని చంపినా చేసినా దీని పట్ల మాత్రం ఖచ్చితంగా కేసు అవుతుంది. ఎలాంటి పాముల్ని కూడా చంపే అర్హత ఎవరికి కూడా లేదు. స్నేక్ క్యాచర్లు ఏంటంటే పట్టి సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలివేస్తారు కాబట్టి వాళ్ళకు పాముల పట్ల అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్ళు పడుతుంటారు మరియు తీసుకెళ్ళి వదిలివేయడం జరుగుతుంది. మన దగ్గరలో ఉన్న ఎవరైనా చెప్తుంటారు చాలా శాతం, దీనికి 2 తలలు ఉంటాయి. ఇది ఏంటంటే మన మూగజీవాలు పాలిచ్చే ఆవు కానీ దేన్ని కానీ ఇదైతే 2 తలలతో తింటుంది, అంటే దానికి పాలు తాగుతుంది అని చెప్పేసి అంటుంటారు. కానీ అది కూడా ఫేక్. దాని తలకాయ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ తోక ఏంటంటే తల ఎలా ఉంటుందో అట్లనే ఉంటుంది కాబట్టి అనుకుంటారు. కానీ అట్లాంటిది అయితే ఏం లేదు. అంతా ఫేక్ ముచ్చటది. అది మాత్రం ఎవరు కూడా పట్టించుకోవద్దు. తర్వాత ఏంటంటే ఎలాంటి పాములు కూడా మనకు కనబడ్డా అయితే ఉన్నా కూడా సరైన స్నేక్ క్యాచర్కి ఫోన్ చేస్తే వారైతే ఇమ్మీడియట్లీ ఒక 10-15 నిమిషాలలో మాత్రం రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత దాన్ని అయితే సురక్షితంగా పట్టి మంచి అడవి ప్రాంతం, అంటే సురక్షితమైన అడవి ప్రాంతంలో తీసుకువెళ్ళి వదిలివేయడం జరుగుతుంది. ఎలాంటి పాముల్ని కూడా దయచేసి మాత్రం మీరు చంపకండి. చంపే అవకాశం మాత్రం చేయకండి. ఆ పాములైతే ఎలాంటి ప్రాణహాని అయితే చేయవు. ఇది నాన్ వెనమస్, పూర్తి విషం లేని పాము. దీనికి ఓన్లీ చిన్న పండ్లు ఉంటాయి. ఓన్లీ అది పురుగుల్ని పట్ల ఏదైతే తినదు. ఎక్కువ శాతం ఇది భూమిలో ఉండే అవకాశమే ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు మన సీజన్ ఏంటంటే పొలాలు దున్ని ఉంటాయి కాబట్టి ఆ పొలాలల్లో ఇంతకుముందు వరి కోత అప్పుడు ఏంటంటే అందులో వాటర్ ఉండవు కాబట్టి ఈ పాములు అనేటివి అందులోనే ఉంటాయి ఎక్కువ శాతం. తర్వాత పొలాలు మనం ఎప్పుడైతే వాటర్ పెట్టి దున్నుడు స్టార్ట్ చేస్తామో అప్పుడు ఈ పాములు అనేటివి అందులోకి వెళ్ళి బయటకు వస్తాయి. వాటర్ ఆ రంధ్రాలలో నిండిన తర్వాత ఆ పాములు అనేటివి బయటకు వస్తాయి. అట్లా బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే మన ఇళ్ళలో ఏదైనా పురుగు పూసి ఉంటుంది, చిన్న ఎలుకలు కప్పలు ఉన్నా కూడా అవి వస్తాయి అన్నట్టు. ఈ పామని కాదు, వేరే పామైనా వీటిని తినడానికి ఆహారం కొరకు అనేది వస్తాయి. కానీ దాదాపు మనం దాన్ని ఏం అననంత వరకు ఆ పాము కూడా ఎలాంటి హాని అయితే చేయదు. అది చుట్టూ చిన్న రంధ్రం ఉంది, రంధ్రంలో పోవడానికి అవకాశం చేస్తుంది. దాదాపు ఇలాంటి పాములు కనపడ్డా మన దగ్గరలో ఉన్నా కూడా నేనైతే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం
ఆ లోకల్లో నేను ఉంటా. నా నెంబర్ కూడా ఇక్కడ కింద నేను రాసి ఉంటుంది నా నెంబర్కి కాల్ చేస్తే నేను వచ్చి దాన్ని పట్టి సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలివేయడం జరుగుతుంది. దయచేసి మాత్రం పాములను అయితే చంపకండి. సేవ్ స్నేక్స్, సేవ్ ఎనిమల్స్. ఎందుకంటే పాములని కూడా మనం కాపాడుకోవాలి. వన్యప్రాణుల్ని కాపాడడం మన హక్కు. దాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పాముల్ని చంపడం చాలా తప్పు. ఎందుకంటే చంపకూడదు. అవి ఏంటంటే చాలా శాతం ఏమైతే అనవవి. ఇది చాలా చిన్న పాము. ఇది చాలా అంటే చాలా చిన్నగా ఉంది. రెండు తలకాయల పాము అనేది పెద్ద పెరిగినాక ఏంటంటే దాని మీద ఉన్న ఆ కలర్ అనేది వెళ్ళిపోతుంది. ఇట్లా కాట్లు అనేటివి తగ్గిపోతాయి పాము పెరిగిన కొద్దీ. చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని ఎవరు గుర్తుపట్టలేరు. చాలామంది ఏమంటారు అంటే ఇది కట్ల పాము, ఇది బయట చేస్తుంది, బయట చేసిన తర్వాత కూడా మనిషి బతికే ఛాన్స్ ఉండదు అది ఇదని చాలామంది చెప్తుంటారు. అది కూడా ఫేక్, తప్పు. దీన్నైతే వదిలివేద్దాం అడవి ప్రాంతంలో. దీన్నైతే నేను మంచి అడవి ప్రాంతంలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడైతే నేను దీన్ని వదిలిపెడతా. చూస్తూనే ఉండరు ఫ్రెండ్స్. ఎందుకంటే పాముని మాత్రం అసలు అయితే చంపకూడదు. పాముని అయితే డబ్బాలోకి వెళ్ళి బయట వేసేద్దాం. ఇప్పుడు చూడరు ఆ పాము ఎలా వెళ్ళిపోతుందో చూడరు. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి ఏంటంటే నా పట్ల తెలియదు కాబట్టి నా వీడియోని మీరు షేర్ చేస్తే మరే కొంతమందికి వీడియోలు వెళ్తాయి. వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా కొంచెం పాముల పట్ల అవగాహన తెలుస్తుంది. తెలిసి కూడా ఎవరు చంపనైతే చంపకుండా నాలాంటి స్నేక్ క్యాచర్కి కానీ ఎవరికి కానీ ఫోన్ చేసి అయితే మాత్రం చెప్తారు. దయచేసి మాత్రం పాములు చంపకండి. నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్. సేవ్ స్నేక్స్, సేవ్ ఎనిమల్స్. ఓకే, ఉంటా ఫ్రెండ్స్. ఈ పాము అయితే వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్. కొంచెం ఏంటంటే ఈ పాములు ఏంటంటే లేట్గా వెళ్తుంటాయి. చాలా స్పీడ్ ఉండదు, లేట్గా వెళ్తుంటాయి. కొంచెం వీడియో లెంతీ అయి ఉండొచ్చు. కానీ ఏంటంటే ఈ పాము వెళ్ళేది మంచిగా వీడియో తీయాలి కదా, అందుకోసం కొంచెం టైం స్పెండ్ చేసి దాన్ని అయితే వదిలేయడం. సపోజ్ ఇట్లాంటి పాము బై మిస్టేక్ చేతుకు ఇట్లా కరిసినా చేసినా మన దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి ఒక టీటీ ఇంజెక్షన్ వేసుకుంటే సరిపోతుంది. భయపడవలసిన అవసరం లేదు. ఇది ఏంటంటే చాలామంది ఏమంటారంటే నా కాలు మీదకి వెళ్ళి పోయింది, అట్లా పోయింది, ఇట్లా పోయింది అని. అంటే దీంతో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. దాదాపు మన దగ్గరలో ఉన్నా కూడా సరైన స్నేక్ క్యాచర్కి ఫోన్ చేస్తే సరిపోతుంది. చూడరు పాము. ఎందుకంటే ఇదైతే ప్రాబ్లం అయితే ఏం చేయవు పాము. తర్వాత ఏంటంటే నాగుపాము ఇట్లా బయట చేస్తే ఒకవేళ కరిస్తే మాత్రం 1 గంట నుంచి 1:30 లోపల గవర్నమెంట్ హాస్పిటల్కి లేక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మనిషి బతికే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. భయపడవలసిన అవసరం లేదు. ఇదైతే సురక్షితమైన ప్రాంతంలో అయితే వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ఆల్ అవుతండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ బాగుండాలని కూడా నేను కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. జై హింద్, జై భారత్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.